హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపపునన్న వ్లాగ్స్. కావేరక్క నేను ఈరోజు బ్యాంకు పోదామని అనుకున్నాము, కానీ ఈడే ఫుడ్ తిందామని చెప్పి ఇది ఏనంటారే మసరు బజ్జీ 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 కాదులే కానీ పెరుగు పచ్చడి రెడీ చేస్తుంది అనమాట. అది కావేరక్క స్టైల్తో. అది ఒకసారి నేను ఒక్క ముద్ద తిని ఇష్టమైంది, అయితే అందుకే ఇప్పుడు చేపించుకొని తిందాము అని చెప్పి అల్లే ఇప్పుడు వేస్తుంది. ఇప్పుడు చేస్తుంది ఆయిల్ వేసి ಎಲ್ಲ ಅದ್ರಾಗೆ ಇದ್ದಾವೆ. సాసవులు వేసింది, కొన్ని జీలకర్ర వేసింది, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్ వేసేసింది. జస్ట్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరైనా తక్కువ మంది చేసుకోవాలా 5 minutesలో ఏమి చారలేదు అని అంటే ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే పిల్లలు ఉండే వాళ్ళకి అబ్బది ఇట్లాంటివన్నీ చేసుకునేదానికి. ఇట్లాంటివన్నీ ఈజీ అవుతాయి. చారులు చేసుకోవాలంటే కుదరదు. ఒక రోజు పిల్లలు ఉంటారు, పిల్లలు ఏడుస్తుంటారు, ఒక రోజు చేయొద్దలరు. అందుకని చెప్పి ఇట్లాంటివి అయితే ఈజీ అవుతాయి. ఉప్పు అట్నాకు పెట్టాల. ఇప్పుడు పసుపు వేయాలి కొంచెము. ఫస్ట్ ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు అయితే వేస్తుంది. మొత్తం కలిపేసి ఆఫ్ చేసేసింది. ಯಾಕೆ ಬೇಡ ಬಿಡು, చేసేసి అవేనిಲ್ಲ బిడు, ఆఫ్ చేసి వేయాలి. ఎందుకంటే పెరుగు చెడిపోతుంది, లేకపోతే అదే ಕೆಟ್ಟೋಗ್ತದೆ. సో ఇప్పుడు దీన్ని కలిపేసేది. కలిసే రెడీ అయింది మసాలా అయితే రండి. ಬಿಡೆ ನಿಮ್ಮ ಹುಡುಗರು ಇಬ್ಬರು ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗಿದ್ದಾರೆ, ಹಂಗಿದ್ರೇನೆ ಆರಾಮಲ್ಲ. ಎಂತೆ ರೆಡಿ ಮೊಸರು ಬಜ್ಜಿ, ಪೆರುಗು ಪಚ್ಚಡಿ ರೆಡಿ. ಬೆಳಗ್ಗೆ ತಿಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ನೀರು ಹಾಕಿ ಗಟ್ಟಿ ಇದಾಗುತ್ತಲ್ಲ. మార్నింగే తింటే కొన్ని నీళ్ళు వేసుకొని తినాలంట, డైజెషన్ సరిగా కాదని. అంతే రెడీ. ఇప్పుడు రెడీ చేసుకునేసినాము. ఇంకా కావేరక్క నేను తినేయాలా. నాకు అన్నం దిక్కలేదంటే పిచ్చి తెచ్చుకో. ಡೈಜೆಷನ್ ಆಗುತ್ತೆ. ಫಿಶ್ ತಿಂದ್ರೆ ಆಮೇಲೆ ಊಟ ಚೆನ್ನಾಗಿ ಸೇರುತ್ತೆ. ಊಟ ಅವಾಗ ಚೆನ್ನಾಗಿ ತಿನ್ಬೋದು. ఇప్పుడు ఇది కావేరక్క తినాలి. ఇప్పుడు మేమిద్దరము. ಟೈಲರ್ ಮಿಷಿನ್ ಕೊಡ್ತಾರಂತೆ. ನನಗೆ ಬೇಕೇ. తిన్నా, సూపర్ ఉంది. భరత్ అయితే ఎగ్జామ్కి వెళ్ళినాడు. పిల్లోళ్ళు ఇల్లంతా రచ్చ చేసేసినాడు. ఈరోజు ఒకదాన్నే చూసుకోవాలన్నమాట పిల్లోల్ని. ఈ వీడియో ఇంతటితో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.